హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేదు లేకుండా చాలా బాగుంటుంది అనమాట. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు, అంత బాగుంటుంది. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై చేసి పెట్టుకోవడానికి ముందుగా ఒక 5 కాకరకాయలు తీసుకుని ఈ విధంగా పైన పొట్టు తీసేసి నిలువుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే ఒక 3 టమాటాలు, పండు టమాటాలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి నిలువుగా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే టీ స్పూన్ ధనియాలు, టీ స్పూను పుట్నాల పప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి వీటన్నిటిని. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ముక్కడి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఫ్రైకి కాకరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చక్కగా వీటిని సిమ్లో పెట్టుకుని స్టవ్ మంచిగా వేగనివ్వాలి. కాకరకాయ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు పల్లీలు, పుట్నాల పప్పు, ధనియాలు ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకుందాము. ఇగో చూడండి, కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. బాగా డీప్ ఫ్రై అవ్వనవసరం లేదు, కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు పక్కకు తీసేసుకున్న తర్వాత అది ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొద్దిగా పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి వీటిని. మామూలుగా మనం ఒక టమాటానే వేసుకుంటాం కదా కర్రీస్లో, కానీ దీంట్లో మనం కాకరకాయ ముక్కలకి ఈక్వల్గా టమాటా తీసుకున్నప్పుడే చేదు లేకుండా ఉంటుందన్నమాట. కర్రీ కూడా మంచిగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ముందు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనకి కాకరకాయ ముక్కలు, టమాటా కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు అయితే వేసాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మరొకసారి దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాల పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఈ పొడి అంతా కూడా టమాటా, కాకరకాయ ముక్కలకు పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనకి పొడి పొడిలాడుతూ ఉండదు ఈ ఫ్రై. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనకైతే మంచిగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయినట్టే. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా కాకరకాయ టమాటో ఫ్రై ఎలా చేసుకోవాలో. ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో కాకరకాయ కారపొడి, చేదు లేకుండా కాకరకాయ కూర, గుత్తి కాకరకాయ, ఇలా కాకరకాయ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి, చాలా బాగుంది. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.